న్యూఢిల్లీలో తిరుమల బాలాజీ మోహిని అవతారంలో భక్తులను అనుగ్రహించారు. న్యూఢిల్లీలో ఈ నెల 1 నుంచి వైభవంగా సాగుతున్న బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని మోహిని రూపంలో అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపులో స్వామివారి వాహనం వెంట వందలాది మంది భక్తులు నడుస్తూ వాహనాన్ని ముందుకు లాగుతూ హారతులిస్తూ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి తిరుమల నిర్వహణ, అనుబంధ ఆలయాల్లో ఏర్పాట్లు, ఉద్యోగుల సంక్షేమంపై కీలక తీర్మానాలు చేసి ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయించింది. తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో వివిధ అంశాలపై సమగ్రంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. నిబంధనల మేరకు పనిచేస్తున్న ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని 5,000 నుంచి 10,000 వరకు పెంచాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. సనాతన ధర్మాన్ని మరింత వ్యాప్తి చేసేందుకు తలపెట్టిన అక్షర గోవిందం కార్యక్రమంలో పాల్గొనే చిన్నపిల్లలకు పంపిణీ చేసే కిట్ను ఉచితంగా అందించాలని నిర్ణయించారు. తిరుమలలోని రోడ్లు, సర్కిళ్లకు కమిటీ సూచించిన ఆధ్యాత్మిక, పురాణ ప్రాశస్త్యం కలిగిన పేర్లను పెట్టేందుకు ఆమోదం తెలిపారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభారాజును టీటీడీ ఆస్థాన విద్వాన్గా నియమించాలని నిర్ణయించారు. దాతల ప్రివిలేజెస్ కు సంబంధించి విధి విధానాలు ఏర్పాటు చేయడానికి బోర్డు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తారు. పాలనా సౌలభ్యం కోసం తిరుమలలో అన్ని కార్యాలయాలను ఒకే చోటు తీసుకొచ్చేందుకు నూతనంగా పరిపాలనా భవనాన్ని నిర్మించనున్నారు. టీటీడీలో పనిచేసే కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ శ్రీవారి దర్శనం, లడ్డూ కార్డు జారీ చేయాలని నిర్ణయించారు. టీటీడీ ఉద్యోగులకు హెల్త్ స్కీమ్లో భాగంగా ఇప్పుడు ఇస్తున్న 3 లక్షలకు అదనంగా మరో 2 లక్షలను రీఎంబర్స్మెంట్ చేసేందుకు ఆమోదం తెలిపింది ధర్మకర్తల మండలి. శ్రవణం ప్రాజెక్టులో శిక్షణ పొందుతున్న వినికిడి లోపం గల 150 మంది పిల్లలకు ఉచితంగా వినికిడి యంత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇవి కాకుండా తీతిదే నిర్వహణ విషయంలోనూ ఆర్థిక పరమైన విషయాలపై కూడా సమగ్రంగా చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. తిరుపతిలోని అలిపిరి వద్ద 4.75 కోట్లతో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం కోసం యాగశాల నిర్మించనున్నారు. తిరుమలలోని వరాహస్వామి విశ్రాంతి భవనంలో 3.61 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో ఉన్న అనంతవరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 2.71 కోట్లతో రాజగోపురం నిర్మించాలని నిర్ణయించారు. అమరావతిలోని వెంకటపాలెంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 36.95 కోట్లతో 7 అంతస్తుల మహారాజగోపురం, ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథ మండపం, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, పుష్కరిణి నిర్మాణానికి ఆమోదం తెలిపింది టీటీడీ బోర్డు. టీటీడీ విద్యా సంస్థల్లో అత్యాధునిక మౌలిక వసతుల ఏర్పాటుకు అదనంగా 43.40 కోట్లు మంజూరుకు ఆమోదం తెలిపారు. సత్యసాయి జిల్లా లేపాక్షిలో నూతన కళ్యాణ మండపం నిర్మించేందుకు, ఖమ్మంలో తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన 20 ఎకరాల్లో ఆలయం నిర్మించేందుకు నిర్ణయించారు. వీటితో పాటు తిరుమలలో భక్తులకు సౌకర్యాల కల్పనకు సంబంధించి వివిధ అంశాలపై తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి చర్చించి నిర్ణయాలు తీసుకుంది.